ఐపీఎల్లో మరో ఆసక్తికర మ్యాచ్కు రంగం సిద్ధమైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు పటిష్టంగా కనిపించడంతో ఈ మ్యాచ్ హోరాహోరీ కనిపిస్తోంది. ఈ మ్యాచ్లో వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆసీస్ స్టార్ ప్లేయర్లు కమిన్స్, స్టార్క్ పైనే అందరి దృష్టి ఉండనుంది. రాత్రి 7:30కు టాస్, 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కి సంబంధించి డీటెయిల్స్ తేజస్వి అడిగి తెలుసుకుందాం. తేజస్వి, రాత్రి 8 గంటలకైతే ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అయితే స్టార్ట్ కానుంది. సో ఏ టీం విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి? రైట్ సూర్య, అంటే ఏ టీం విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ప్రాబబిలిటీని బట్టి ఉండట్లేదేమో సిచ్యువేషన్స్ అనిపిస్తోంది. మనం ముందుగా మ్యాచ్ 2 గురించి మాట్లాడితే మ్యాచ్ 2 ఢిల్లీ వర్సెస్ పంజాబ్ మధ్య నడుస్తోంది. ఆ మ్యాచ్లో జనరల్గా మనం పంజాబ్కి తక్కువ ఎడ్జ్ ఉంటుంది అండ్ ఢిల్లీ మంచి ఫామ్లో ఉంది అనుకున్నాం, కానీ పంజాబ్ మంచిగా ఢిల్లీని వికెట్స్ తీసి ఢిల్లీని వీక్ చేసిందనే చెప్పాలి. కేవలం 174 రన్స్కి 20 ఓవర్స్లో 174 రన్స్కి 8 వికెట్స్ తీసుకొని చాలా వరకు కట్టడి చేసింది. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఈరోజు మనకి మ్యాచ్ నెంబర్ 3 సన్ రైజర్స్కి ఫస్ట్ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్తో ఈడెన్ గార్డెన్స్లో ఉండబోతోంది. మెయిన్గా పిచ్ గురించి మాట్లాడితే పిచ్ కండిషన్స్ అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి. బ్యాట్కి బాల్కి మధ్య మంచి కాంటెస్ట్ కనిపిస్తుంది, కానీ ఎప్పుడు ఏమవుతుందనేది చెప్పలేరు. స్టార్టింగ్లో సీమ్కి స్పిన్కి కొంచెం ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి అండ్ పోను బ్యాటింగ్కి ఫేవరబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళు ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకుంటే బెటర్, ఎందుకంటే ఫస్ట్ సీమింగ్కి స్పిన్కి ఫేవరబుల్గా ఉండి బ్యాటింగ్కి లేటర్ ఆన్ ఫేవరబుల్ అవుతుంది కాబట్టి సో ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకుంటే కొంచెం మంచిగా ఫేవరబుల్గా ఉండే కండిషన్స్ మనకు కనిపిస్తున్నాయి. మెయిన్గా ఈ రోజు మ్యాచ్లో మనము ప్యాట్ కమిన్స్ వర్సెస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అనే కంటే ప్యాట్ కమిన్స్ వర్సెస్ మిచెల్ స్టార్క్ అనొచ్చు. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ 20 కోట్లు అండ్ మిచెల్ స్టార్క్ మీద 24 crores పెట్టి తీసుకున్నారు. అండ్ ప్యాట్ కమిన్స్ ఆల్రెడీ ఆస్ట్రేలియాకి వరల్డ్ కప్ కొట్టించారు కాబట్టి సన్ రైజర్స్ కూడా ఈసారి ఖచ్చితంగా కప్ కొట్టిస్తారు అనే కాన్ఫిడెన్స్తో అంత పెట్టి తీసుకోవడం జరిగింది. అండ్ వీళ్ళిద్దరూ ఒకే టీంకి గత 15 ఏళ్ల నుంచి ఆడుతున్నారు. అండ్ వీళ్ళిద్దరూ ఎప్పుడు అంటే ప్యాట్ కమిన్సే చెప్పడం జరిగింది, ఎప్పుడు వాళ్ళిద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆడే సిచ్యువేషన్స్ రాలేదు 15 yearsలో. సో ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళిద్దరి మధ్య మంచి కాంటెస్ట్ అయితే చూడబోతున్నాం మనము. అండ్ అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇద్దరు సేమ్ బౌలర్స్ కాబట్టి సో వీళ్ళిద్దరూ ఎంతవరకు వికెట్స్ తీస్తారు, ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపిస్తారు అనేది మెయిన్ టాస్క్. అండ్ కేకేఆర్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే గౌతమ్ గంభీర్ మళ్ళీ మెంటార్గా తిరిగి రావడం అనేది కూడా, ఎందుకంటే 2 సార్లు కెప్టెన్గా ఉండి కేకేఆర్కి కప్ కొట్టించాడు గౌతమ్ గంభీర్. సో ఈసారి మెంటార్గా తిరిగి వచ్చి ఆ కప్ని మళ్ళీ 10 ఏళ్ల తర్వాత వీళ్ళకి అందిస్తారా అనేది కూడా ఒక ఎగ్జైట్మెంట్ ఆడియన్స్లో ఉంది. అండ్ మెయిన్గా ఈ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడితే శ్రేయస్ అయ్యర్ మొన్న రంజీ ట్రోఫీలో కానీ అంతకుముందు జరిగిన టెస్ట్ మ్యాచ్లో కానీ కొంచెం ఇంజురీ ఉంది అని లాస్ట్ మ్యాచెస్ నుంచి వెళ్ళిపోవడం, కానీ రంజీ ట్రోఫీలో అసలు లాస్ట్ 2 days తను ఫీల్డింగ్ చేయని సిచ్యువేషన్స్. మరి ఇప్పుడైతే నేను ఫిట్గా ఉన్నాను అని చెప్తున్నప్పటికీ ఎక్కడో శ్రేయస్ అయ్యర్ ఇంజురీస్ విషయంలో కొంచెం డౌట్ ఉంది. సో కేకేఆర్ ఏమో లాస్ట్ ఇయర్ 7th పొజిషన్లో ఇంకొక 4 pointsలో ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వకుండా వెనక్కి వెళ్ళిపోయింది. అండ్ మనం ఎస్ఆర్హెచ్ కూడా 10th పొజిషన్లో ఎండ్ అవ్వడం జరిగింది. సో ఈసారి 2 టీమ్స్కి ప్రాబబిలిటీస్ అయితే ఈక్వల్గా ఉన్నా కొంచెం కేకేఆర్కి కొంచెం లాస్ట్ ఇయర్ కండిషన్స్తో కంపేర్ చేస్తే విన్నింగ్ ఎడ్జ్ అనేది కొంచెం ఎక్కువే ఉంది. కానీ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి, క్రికెట్లో ఎప్పుడు ఏం జరిగిద్ది అనేది ఎవరు చెప్పలేరు కాబట్టి సో వీళ్ళిద్దరికీ ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇద్దరు మంచి కిక్ స్టార్ట్ ఇవ్వడానికైతే ఒక ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్సెస్తో రెడీగా ఉన్నారు. అండ్ కేకేఆర్ టీంలో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. రింకు సింగ్, నితీష్ రాణా, ఆండ్రే రస్సెల్, కేఎస్ భరత్ లాంటి ప్లేయర్స్ బ్యాటింగ్తో అదరగొడితే మిచెల్ స్టార్క్, ముజీబుర్ రెహమాన్, వరుణ్ చక్రవర్తి లాంటి బౌలర్స్ కూడా ఉన్నారు. అండ్ మన ఎస్ఆర్హెచ్లో కూడా మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్ మన ఫైనల్స్లో వరల్డ్ కప్ ఫైనల్స్లో మనం ఇండియా ఓడిపోవడానికి మంచి పర్ఫార్మెన్స్ ఎవరిచ్చారు అంటే ట్రావిస్ హెడ్డే చెప్పాలి. సో సన్ రైజర్స్కి ఈరోజు అదైతే అలాంటి పర్ఫార్మెన్స్ అందిస్తాడా ట్రావిస్ హెడ్ అనేది కూడా చాలా మందికి ఒక ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ గ్లెన్ ఫిలిప్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ బౌలర్స్ విషయంలో కూడా ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్. సో స్ట్రాంగ్ లైనప్పే ఉంది 2 టీమ్స్కి. సో మంచి పర్ఫార్మెన్స్తో ఫస్ట్ మ్యాచ్లు 2 టీమ్స్ గెలిచి ఈసారి పక్కాగా ప్లే ఆఫ్స్కైనా క్వాలిఫై అవ్వాలని అయితే ట్రై చేస్తారు సూర్య.